హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్‌గా, టేస్టీగా మరియు హెల్త్‌కి చాలా మంచిదైన క్యారెట్ ఎగ్ ఫ్రై చేసుకుందాం వచ్చేయండి. కావాల్సిన పదార్థాలు క్యారెట్, ఎగ్స్, రెడ్ చిల్లీ, సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్ అండ్ ఆయిల్. ముందుగా కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడేటప్పుడు క్యారెట్ తురుము అనేది మనం వేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత నేను 4 ఎగ్స్ అనేది బ్రేక్ చేసుకున్నాను. మీరు ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు. ఎగ్స్‌ని బట్టి టేస్ట్ చాలా బావుంటది. సో, ఎగ్స్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు. పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్‌లోని, ఎగ్స్‌లోని మనం బెనిఫిట్స్ చూద్దాం. యూజెస్ చూద్దాం. హెల్త్‌కి ఎలా పనిచేస్తాయి అనేది చూసేద్దాం. క్యారెట్‌లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఐస్‌కి చాలా మంచిది. ఎగ్స్‌లో ప్రోటీన్ ఉంటుంది. బాడీ స్ట్రెంగ్త్‌ని పెంచుతుంది. ఇది ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. డైజెస్ట్ కూడా ఈజీగానే డైజెస్ట్ అయిపోద్ది. వెయిట్ లాస్ కూడా కంట్రోల్ అవుద్ది. పిల్లలకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇదైతే ఈ కర్రీ మీరు పిల్లలకి చేసి పెట్టేయచ్చు. హెల్తీ రెసిపీ అనమాట. ఎల్డర్స్‌కి, కిడ్స్‌కి సేఫ్ రెసిపీ. సో, ఎవరైనా తినొచ్చు. సో, క్యారెట్ తినలేని వాళ్ళు ఇలా ఎగ్‌తో ఫ్రై చేసి పెట్టొచ్చు. చాలా టేస్టీగా ఉంటది. చాలా టేస్టీగా ఉంది. హెల్తీ ఫుడ్ కూడా టేస్టీగా ఉండొచ్చని ఈ రెసిపీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళుంటే కామెంట్ చేసేయండి. హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీతో ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని కంటెంట్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా మరిన్ని హెల్త్ బెనిఫిట్స్‌తో, మరిన్ని రెసిపీస్‌తో మీ ముందుకు వచ్చేస్తాను.